హలో నేను విశ్వేశ్వరరావు. ప్రజాసేవ చేయాలనేటువంటి తపన ఉండాలే కానీ ఐడియాస్ అనేకం వస్తాయి. దుర్వినియోగాన్ని తగ్గించేసి ప్రజాసేవ మెరుగైన విధంగా ఏ విధంగా చేయాలి అనే ఆలోచన నిరంతరం చేసేటువంటి వాళ్ళకి ఇలాంటి ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు శాసనసభ పిటిషన్ల కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారికి ఒక ఐడియా వచ్చింది. ఆ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ కొన్ని సూచనలను రేషన్ కార్డుల విషయంలో తెలియజేసింది. ఆ కారణంగా దాదాపుగా 2,000 కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వం మీద తగ్గుతుంది. దాన్ని ఏ విద్యాశాఖ లేదా ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అది ఎలా అంటారా? ఆయన సూచించిన దాని ప్రకారం ప్రస్తుతం వైట్ రేషన్ కార్డు కావాలని చెప్పి చాలామంది అనుకుంటారు. దేనికోసం అంటే రైస్ కోసం కాదండి, బియ్యం కోసం కాదు. చాలా తక్కువ మంది మాత్రమే బియ్యం కోసం తెల్ల రేషన్ కార్డు కావాలి అనుకుంటారు. మరి ఎందుకోసం కావాలనుకుంటారంటే తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తారు. ఎన్టీఆర్ వైద్య సేవలను ఇప్పుడు అందిస్తూ ఉన్నారు. ఆ వైద్య సేవలు అందాలంటే వైట్ రేషన్ కార్డు కావాలి. అది ఒక ప్రధాన కారణం. 2, విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా ఆర్డబ్ల్యూఎస్ అనేది ఒకటి ఉంది. ఆ కారణంగా ఈ వైట్ రేషన్ కార్డు కావాలి అని చెప్పి అనుకుంటుంటారు. అంతే తప్ప దాని ద్వారా బియ్యం కొనుగోలు చేసి ఆహారం తీసుకోవాలి అని ఎవ్వరూ అనుకోవట్లేదు. చాలా తక్కువ మంది అనుకుంటారు. రేషన్ బియ్యం ద్వారా బతికేటువంటి వాళ్ళు, జీవనం సాగించేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితిని కనుక మనం చూస్తే అసలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి అనే దాని మీద శాసనసభ పిటిషన్ల కమిటీ ఒక అధ్యయనం చేసి ఆన్ డేటా ప్రకారం వాళ్ళు సూచన చేశారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం కుటుంబాలు 1,70,00,000 ఉన్నాయి. ఇది శాసనసభ పిటిషన్ల కమిటీ సేకరించినటువంటి సమాచారం ప్రకారం ఇన్ని కుటుంబాలు ఉన్నాయి ఏపీలో. 1,70,00,000 కుటుంబాలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయో తెలుసు? వైట్ రేషన్ కార్డులు 1,48,00,000 ఉన్నాయి. అంటే సుమారుగా ఇక ఒక 22 లక్షల మంది అంతే. మిగతా వాళ్ళందరికీ 22 లక్షల కుటుంబాలు తప్ప మిగతా వాళ్ళందరికీ పేదలే. వైట్ రేషన్ కార్డు ఉందంటే వాళ్ళు నిరుపేదల కింద లెక్క. మరి దాన్ని నమ్ముదామా మనం? దాన్ని నమ్మచ్చా అంటే ఐటీ రిటర్న్స్ చేసేటువంటి వాళ్ళు లెక్క తీసుకుంటే కనుక ఈ కుటుంబాల్లో ఆల్మోస్ట్ 50% అబోవ్ పావర్టీ లైన్లో ఉంటారు. 50% అబోవ్ ఉంటారు. వీళ్ళల్లో వైట్ రేషన్ కార్డు తోటి బియ్యం కొనుగోలు చేసి బియ్యాన్ని రైస్ కింద వండుకొని తినేటువంటి వాళ్ళు ఒక 20% ఉంటారేమో. మ్యాక్సిమం 20% కన్నా ఉండరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? రేషన్ కార్డు ద్వారా బియ్యం తీసుకుంటున్నారు. ఆ బియ్యానికి కేజీకి 10 రూపాయలు డబ్బులు తీసేసుకొని డీలర్కి ఇచ్చేస్తున్నారు. ఆ డీలర్ ఏమో ఎవరో ఎక్స్పోర్టర్స్కి అమ్ముతున్నారు. వాళ్ళేమో మాఫియాగా మరి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అదే కేజీకి 70 రూపాయలకి 80 రూపాయలకి అమ్ముతున్నారు. అదే కాకినాడ పోర్ట్లో బయటకు వచ్చినటువంటి బియ్యం స్కామ్, సీజ్ ద షిప్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు కదా, అదే బియ్యం స్కామ్. అసలు ఈ బియ్యం స్కామే లేకుండా ఉండడానికి సింపుల్ చిట్కా చెప్పారు రఘురామకృష్ణరాజు గారు. వెరీ సింపుల్ చిట్కా ఏంటనంటే రేషన్ కార్డు తోటి ఆరోగ్యశ్రీ అనుబంధం ఉంది కదా, లింక్ ఉంది కదా. కాబట్టి రేషన్ కార్డుని ఆరోగ్యశ్రీని వేరు చేయాలి. రేషన్ కార్డు సపరేటు, ఆరోగ్యశ్రీ కార్డు సపరేటు. అంటే రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అందరికీ ఆరోగ్యం, అందరికీ వైద్యం అనేటువంటి పాలసీని తీసుకొని సపరేట్గా ఆరోగ్యశ్రీ కార్డులు, ఎన్టీఆర్ వైద్య సేవల కార్డు ఇష్యూ చేస్తే ఈ రైస్ ఎవరైతే ఇష్టం లేనటువంటి వాళ్ళు కేవలం ఈ వైద్య సేవల కోసం, లేదంటే రిజర్వేషన్లు, లేదంటే ఇతరత్ర బెనిఫిట్స్ కోసం మాత్రమే ఈ వైట్ రేషన్ కార్డు కావాలనుకుంటున్నటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా వైదొలిగేటువంటి అవకాశం ఉంది. తత్ఫలితంగా దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు మిగులుతాయి అని చెప్పి ఆయన అంచనా వేస్తున్నారు. 2,000 కోట్లు ఆదా అవుతుందని చెప్పి ఆయన అంచనా వేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 5,100 కోట్లు
ఈ రైస్ కోసం ఖర్చు చేస్తుంది. ఇప్పుడు కనుక రఘురామకృష్ణరాజు గారి కమిటీ ఇచ్చినటువంటి సిఫారసుల ప్రకారం ప్రభుత్వం కనుక పరిగణలోకి తీసుకొని ఈ వైట్ రేషన్ కార్డుని ఆరోగ్యశ్రీ కార్డుని సపరేట్ చేస్తే అసలు వైట్ రేషన్ కార్డు వద్దనుకునేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే అందరికీ వైద్యం వస్తున్నప్పుడు ఆ రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డుతో సంబంధం లేదు. కాబట్టి కొన్ని ఇది కాకుండా ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి వైట్ రేషన్ కార్డు ద్వారా. సో ఆ బెనిఫిట్స్ కూడా లేకుండా దేనికి దానికి సపరేట్ చేసేసి వైట్ రేషన్ కార్డు కేవలం రైస్ కోసం మాత్రమే అనేటువంటి నిబంధన పెట్టి దానికి ఆధార్ లింకప్ చేసి దాని కనుక పకడ్బందీగా చేయగలిగితే 2,000 కోట్లు కాదు 3,000 కోట్లు మిగిలిన ఆశ్చర్యపోవసంలా. 3,000 కోట్లు మిగిలిన ఆశ్చర్యపోవసం. ఎందుకంటే నీకు రేషన్ షాపుల్లో బియ్యం తీసుకొని తినేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. రేషన్ షాపుల్లో రైస్ కొనుగోలు చేసి తినేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఒక 10%, 15%, 20% మ్యాక్సిమం, అందుకన్నా ఉండరు వీళ్ళతో పోల్చుకుంటే. సో కాబట్టి ఈ డేటా కుటుంబాలేమో 1,70,00,000 ఉన్నాయి, 1,48,00,000 వైట్ కార్డులు ఉన్నాయి. అంటే ఈ వైట్ కార్డులు ఎందుకనంటే వైట్ కార్డు ఉంటే పెన్షన్ వస్తుంది, వైట్ కార్డులు ఉంటేనేమో ఈ సంక్షేమ పథకాలు తల్లికి వందనం అని, లేదంటే స్త్రీ శక్తి రూపంలో ఇచ్చేటువంటి పథకాలు కానీ, లేదంటే అన్నదాత సుఖీభవ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ వైట్ కార్డు మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఈ వైట్ కార్డు కనుక ఈ లింక్స్ కనుక కట్ చేసేస్తే నిజంగానే రైస్ మాఫియాని అరికట్టచ్చు. ప్లస్ ఆదాయం కూడా అవుతుంది, కొన్ని వేల కోట్లు అవుతుంది. ఒక రఘురామకృష్ణరాజు గారు కమిటీ ఇచ్చిన సూచన ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డుని రేషన్ కార్డుని సపరేట్ చేయమన్నారు. ఓకే, ఇది బెస్ట్ ఐడియా. దీనికి అదనంగా దీనికి లింకప్ అయి ఉన్నాయి చాలా ఇష్యూస్. నేను ఇప్పుడు చెప్పాను కదా, పెన్షన్ కానీ ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్నిటి కూడా బలహీన వర్గాలకు అంటున్నారు. సో దాంతో వైట్ రేషన్ కార్డు అవసరం ఉంటుంది. రైస్ తీసుకోకపోయినా, రైస్ అవసరం లేకపోయినా మిగతా బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ కోసం వైట్ రేషన్ కార్డు కావాలనుకుంటున్నారు. సో కాబట్టి వాటితోటి సంబంధం లేనటువంటి విధంగా వైట్ రేషన్ కార్డుని ఇష్యూ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా మీకు ఈ మొత్తం తగ్గిపోతుంది, చాలా భారీగా తగ్గుతుంది. కేవలం రైస్ కోసం వైట్ రేషన్ కార్డు తీసుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, 20% ఉంటారు మ్యాక్సిమం ఉంటే, అందుకన్నా ఎక్కువ ఉండే అవకాశమే లేదు. మరి ఆ ప్రయోగం కనుక చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 2,000 నుంచి 3,000 కోట్లు ఆదా అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకే ఆయన శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, శాసనసభ పిటిషనల్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు, అధ్యయనం చేశారు. ఎలా ఆదాయం వస్తుంది అంటే దుర్వినియోగం ఆదాయం కాదు, దుర్వినియోగం ఏ విధంగా తగ్గించాలి అనే దాని మీద ఆయన చాలా క్లియర్గా రిపోర్ట్ ఇచ్చారు. దీన్ని కనుక రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఇంప్లిమెంట్ చేయగలిగితే కనుక వైట్ రేషన్ కార్డు తోటి రైస్కు తప్ప ఇంకా ఏ రిలేషన్ లేదు అనేటువంటి నిర్ణయం తీసుకుంటే కనుక సమస్యలు అన్నిటికీ పరిష్కారం వస్తుంది. ఇప్పుడు రేషన్ డీలర్లు ఇప్పుడు ఆల్రెడీ ఇళ్ళకు పోయి తీసుకోమంటున్నారు. మొన్నటి వరకు వ్యాన్లతోటి ఇళ్ళ దగ్గరికి వచ్చి ఇచ్చేవాళ్ళు. వాటిని తీసేసినందువల్ల ఉద్యోగాలు పోయినాయని చెప్పేసి ప్రతిపక్షం చెప్తోంది. అసలు వాళ్ళ అవసరం లేదు, డీలర్ అవసరం లేదు, డీలర్ కూడా పని తప్పుతుంది. పైగా పోనీ ఈ డబ్బులతోటి రైస్తో పాటు ఆ 20% మందికి ఇతర కూరగాయలు ఇవన్నీ కూడా చింతపండు ఇలాంటివన్నీ కూడా సరఫరా చేయొచ్చు. సరే, అది చేయకపోయినా కానీ ముందు ప్రభుత్వానికి ఈ రైస్ మాఫియా, బియ్యం స్మగ్లింగ్ అనేది శాశ్వతంగా తెరబడుతుంది. ఈ లింకప్ కనుక తీయగలిగితే వైట్ రేషన్ కార్డు తోటి మిగతా బెనిఫిట్స్ కనుక లింక్ లేకుండా చేయగలిగితే మరి అది చేస్తారు అని చెప్పి భావిద్దాం. ఎందుకంటే ప్రభుత్వానికి దుర్వినియోగం తగ్గించుకోవాలి, ఇప్పుడు ఖర్చులు తగ్గించుకోవాలి, దుబారా తగ్గించుకోవాలి. ఆదాయం ఇప్పటికిప్పుడు వచ్చే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి వీలున్నంత దుబారా ఖర్చులు తగ్గిస్తే, దుర్వినియోగం తగ్గిస్తే ఆదాయం కనిపిస్తుంది. దాన్ని ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలకి, ఇతరత్ర అవసరాలకి ఉపయోగించుకునేదానికి అవకాశం ఉంది. మరి వైట్ రైస్ కార్డ్ తోటి ఈ మొత్తం లింకప్స్ని తొలగించేసి కేవలం రైస్ కోసం మాత్రమే ఇష్యూ చేయాల్సిన అవసరం ఉందా లేదా, ఇంకా మీకు ఐడియా ఉంటే వీలున్నంత వరకు దీన్ని ఇంకా పారదర్శకంగా, ఇంకా ఈ దుర్వినియోగం అవుతున్న నిధుల్ని సేవ్ చేయాలంటే మీకున్నటువంటి ఐడియా ఏందనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.